శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మాత్రే నమ. వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో మహాకుంభమేళ, ప్రయాగరాజ్లో జరిగే ఈ కుంభమేళ ఒక విశిష్టత ఏంటి, అసలు నిజంగానే ఈ కుంభమేళాలో మనం స్నానం చేయటం వలన మన పాపాలు తొలుగుతాయా, దీనికి సంబంధించిన ప్రామాణికాలు పురాణాల్లో ఏం చెప్తున్నాయి, పురాణాల ప్రకారం ఎలా జరుగుతోంది, ప్రత్యేకమైన రోజుల్లోనే ఈ కుంభమేళాలో స్నానం చేస్తే ఫలితం ఉంటుందని చెప్పి మనకు చెప్తున్న యూట్యూబ్లో చాలా మంది చెప్తున్న విషయం కరెక్టేనా? అసలు ఈ కుంభమేళా ఉన్న సంస్థ ఎక్కడెక్కడ ఏర్పడుతుంది కుంభమేళ, ఈ కుంభమేళ యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు ఎలా చేస్తే ఎప్పుడు చేయాలి స్నానం అనే విషయాలు మనం తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, ప్రతి 12 సంవత్సరాలకి కూడా ఈ కుంభమేళా అన్నది ఏర్పడుతూ ఉంటుంది. అలాగే 144 సంవత్సరాలకి వచ్చినప్పుడు దాన్ని మహాకుంభమేళా అంటాం. ఇప్పుడు మనకి ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో, అంటే త్రివేణి సంగమం, ప్రయాగ్రాజ్ కొత్తగా వచ్చింది, గంగా యమున సరస్వతి సంగమాల అలహాబాద్లో అండ్ మహాకుంభమేళ జరుగుతుంది ప్రయాగ్రాజ్లో. అసలు కుంభమేళ అంటే మహా కలయిక, మేళ అంటే కలయిక. మన భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన ఈ కలయిక ఈ కుంభమేళ మహోత్సవం అని చెప్పవచ్చు. ప్రతి 12 సంవత్సరాలకు కూడా ఇది మనకి వస్తూ ఉంటుంది. అసలు ఈ కుంభమేళ 4 ప్రాంతాల్లో జరుగుతుంటుంది. మనం చూసినప్పుడు ఒకటి ప్రయాగ, అంటే అలహాబాద్ దగ్గర ప్రయాణానికి త్రివేణి సంగమంలో జరుగుతుంది. హరిద్వార్ గంగా నది ఒడ్డున, ఉజ్జయిని క్షిప్రా నది ఒడ్డున, నాసిక్ త్రయంబకేశ్వరంలో గోదావరి నది ఒడ్డున కూడా, గోదావరి నది తీరాన కూడా ఈ కుంభమేళ జరుగుతూ ఉంటుంది. ఈ కుంభమేళ అన్నిట్లో కూడా త్రివేణి సంగమంలో జరిగే దాన్ని అత్యంత పవిత్రంగా మనకి పురాణాల్లో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రయాగ కుంభమేళ విశేషాలు ఏంటి అని చూస్తే గనక, దీని వెనక ఉన్న పురాణ ప్రామాణికతలు ఏమైనా ఉన్నాయా అని చూస్తే గనక, అసలు ఈ కుంభమేళ అసలు ఎలా ఏర్పడ్డాయి అని పురాణాల్లో చెప్పిన దాని విషయం చూస్తే గనక, ఈ కుంభమేళ రావటానికి కారణం ఏంటంటే, సముద్ర మథనం జరిగేటప్పుడు, అంటే క్షీరసాగర మథనం, దేవతలకి రాక్షసుల మధ్య క్షీరసాగరం జరిగినప్పుడు అమృతం పుట్టింది. దాంట్లో మనకి ఈ ఘట్టాన్ని గురించి మనకి ఆల్రెడీ శ్రీమద్ భాగవతంలో గాని, మహాభారతంలో గాని, విష్ణు పురాణం అన్నిట్లో కూడా వివరించడం జరిగింది. ఇక్కడ పుట్టినప్పుడు దేవతలు మరియు రాక్షసులు కూడా ఈ క్షీరసాగరాన్ని మథించేటప్పుడు అమృతం లభించింది. ఈ అమృతం లభించిన ధన్వంతరి భగవానుడు ఒక కుంభంలో కలశంలో తీసుకొని వచ్చాడన్నమాట. అమృతం తీసుకొని ఉద్భవించాడు. ఈ అమృతం కోసం అని చెప్పి ఈ దేవదానవులు ఇద్దరు కూడా సంగ్రమం జరిగినప్పుడు, ఈ అమృత కుంభం నుండి కూడా ఈ అమృతాన్ని ఈ మోహిని అవతారం దాల్చి, విష్ణుమూర్తి మనందరికీ తెలిసిన కదే, విష్ణుమూర్తి మోహిని అవతారాన్ని దాల్చి ఈ పంచడానికి తయారు, దానికి ముందు ధన్వంతరికి ఆ కుంభాన్ని, ఆ కలశాన్ని అందిస్తాడన్నమాట, అమృత భాండాన్ని. అందించినప్పుడు ఈ అమృత భాండం నుండి కొన్ని బిందువులు, అమృత బిందువులు ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్ లలో పడ్డాయన్నమాట. ఆ ప్రాంతాల్లో పడటం వలన ఆ ప్రాంతాలకి మహిమాన్వితమైన తీర్థక్షేత్రాలుగా మారాయి. ఈ కారణంగానే ఈ 4 ప్రాంతాల్లో కూడా 12 సంవత్సరాలకు ఒకసారి మనకి ఈ కుంభమేళ జరుపుకుంటూ ఉంటారు. ఇక ప్రస్తుతం జరిగే ఈ ప్రయాగరాజ్‌లో కుంభమేళ విశిష్టత ఏంటి అని చూస్తే గనక, ప్రయాగలో జరిగే కుంభమేళ విశిష్టత అత్యంత ముఖ్యమైనదిగా మనకి పురాణాల ద్వారా చెప్తుంది. త్రివేణి సంగమ స్థలం. ఎప్పుడైనా సరే సంగమ స్థలం అన్నది నదులన్నీ కదలిక, సంగమం అంటే కలయిక. ఈ కలయిక జరిగే ప్రాంతాల్లో ఎక్కువ విశేషంగా ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ గంగా, యమున అంతర్వాహినిగా సరస్వతి నది కూడా కలిసి సంగమం ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఈ ప్రయాగ మహత్యం గురించి మనకి పురాణాల్లో ప్రత్యేకంగా వర్ణించడం కూడా జరిగింది. అంటే అన్ని తీర్థాల్లో కంటే కూడా ఈ ప్రయాగరాజులో స్నానం చేసినప్పుడు చాలా విశేషమైన ఫలితం చెప్పింది. సర్వేషాం తీర్థరాజోయం ప్రయాగం పాపనాశనః, త్రివేణి స్నానము కృత్వా మోక్షద్వారం ప్రవిశ్యతే. అంటే ప్రయాగ తీర్థయాత్రలో, అంటే ఒక ప్రయాగ దానికి అత్యుత రాజసం పొందిందనమాట. కాబట్టి ఇక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేయటం వలన పాపాలు తొలగిపోతాయి, జన్మాంతర పాపాలు దొరుకుతాయి. సహజంగా గంగా నదిలో స్నానం చేస్తే ప్రస్తుత జన్మలో ఉన్న పాపాలు దొరికితే, ఇక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేయటం వలన మనకి జన్మల పాపాలు తొలుగుతాయని చెప్పి పురాణంలో చెప్పడం జరిగింది. మనకి ఇప్పుడు ఏర్పడే కుంభమేళ, ఈ మహాకుంభమేళ జనవరి 13వ తారీఖు నుండి ఫిబ్రవరి 26వ తారీఖు దాకా ఉంటుంది. అంటే కొన్నిట్లో ప్రత్యేకంగా కొన్ని రోజులైన మౌని అమావాస్య రోజు గాని,
వసంత పంచమి రోజు గాని, మన రథసప్తమి రోజు గాని, శివరాత్రి గాని స్నానం చేస్తేనే మహాపుణ్యం అని చెప్పడం జరుగుతుంది. కానీ అలా ఎక్కడా చెప్పబడలేదు. ఈ కుంభమేళా జరిగే ఏ రోజు చేసినా కూడా అది విశేషమైన ఫలితం కిందే చెప్పబడింది. ప్రత్యేకంగా ఒకే రోజు చెప్పడం వల్ల మనకి ఇంతమంది ఒకే చోటకి వెళ్ళటం, కోట్లాది మంది వెళ్ళటం, అక్కడ ప్రమాదాలు జరగడం మనం కనిపిస్తున్నాం. కాబట్టి అలా కాకుండా కుంభమేళాలో స్నానం చేయడం పవిత్రమైంది, పుణ్యకార్యం, పాపనాశనం అని చెప్పడం జరిగింది. కానీ ఒకే రోజు ఆ ఒక్క రోజే చేయడం అన్నది ఎక్కడా ప్రత్యేకంగా లేదు. ఎందుకంటే సహజంగా పవిత్ర కాలంలో స్నానం చేయటం. మాఘమాసంలో త్రివేణి సంగమ స్నానానికి చాలా విశేషం కూడా చెప్పబడింది. ఇప్పుడు కుంభమేళా లేకపోయినా కూడా త్రివేణి సంగమంలో మాఘమాసంలో స్నానం చేస్తే గనక చాలా విశేషమైన ఫలితం కూడా మనకి చెప్పడం జరిగింది. కాబట్టి మాఘమాసం అక్కడికి వెళ్ళలేని వాళ్ళని కూడా ఇంట్లో ప్రయాగ తలుచుకొని స్నానం చేసినా కూడా అంతే ఫలితం ఇస్తుందని చెప్పి కూడా మనకు మాఘ పురాణంలో కూడా తెలుస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ త్రివేణి సంగమంలో స్నానం చేయటం వలన పాప విమోచనం కలుగుతుంది. అలాగే సాధువులు, అఘోరాలు, పెద్ద మహానుభావులు, మహాయోగులు, బాబాలు వీళ్ళందరూ గూడా వచ్చి ఇక్కడ స్నానం చేయటం వల్ల, ఆ జలం వాళ్ళకున్న శక్తి ఆ నదీ జలాల్లో ఏర్పడుతుంది అని జెప్పి ఒక ఇదనమాట. అందుకని ఇక్కడ మనకి విశేషంగా ఈ పవిత్ర సంగమం చెప్పబడింది. అసలు ఈ కుంభమేళా ఏర్పడటం ఎలాగంటే, గురుడు, రవి భగవానుడు ఈ 2 గ్రహాల యొక్క గమనం ప్రకారం మనకి ఈ కుంభమేళా ఏర్పడుతూ ఉంటుంది. గురుగ్రహం ఎప్పుడైతే వృషభ రాశిలో సంచరించే సమయంలోను, మకర రాశిలో రవి సంచారం చేసినప్పుడు ఈ కుంభమేళా ఏర్పడుతుంది. ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా ఏర్పడుతుంది. అలాగే గురు భగవానుడు సంచారం సింహ, కుంభ, మేషరాశిలో సంచరించే సమయంలో మిగిలిన క్షేత్రాల్లో గూడా మనకి ఈ కుంభమేళా ఏర్పడుతూ ఉంటుంది. ఈ కుంభమేళా ముఖ్యమైన ఫలితాలేంటంటే, పాప విమోచనం. ప్రయోగాలో కుంభమేళాలో స్నానం చేస్తే గనక జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి అని జెప్పి అంత పవిత్రంగా చెప్పబడటం జరిగింది. అలాగే 3 రోజులు త్రిసంధ్యా కుతస్థానం కుంభే పుణ్యఫలం లభేత్. తత్ర స్థానం కుతం యస్య స్నముక్త కల్పకోటిభిః. అంటే ఎప్పటికి చాలా రోజుల వరకు కూడా ఈ ఎన్నో జన్మల పాప ఫలితాలు కూడా నాశనం అవుతుంది అని. అంతేగాని కర్మ నాశనం అవుతుంది కాదు, పాపం నాశనం అవుతుంది. ఆ పాపం నాశనం చేయటం వల్ల మనకేంటంటే మోక్ష ప్రాప్తి జరగడానికి అనుకూలం పెరుగుతుంది అని చెప్పి ఈ పురాణాల ప్రకారం మనకు తెలుస్తుంది. మొత్తం మీద ఈ మహాకుంభమేళా అన్నది భారతీయ సంస్కృతికి అద్దం పట్టిందని చెప్పవచ్చు. ప్రతి 12 సంవత్సరాలకి జరిగే ఒక మహాకుంభమేళా భారతదేశం యొక్క సాంస్కృతిక వైభవాన్ని, ఆధ్యాత్మిక సంఘటతని కూడా మనకి తెలుపుతూ ఉంటుంది. అది అంటే ఈ కుంభమేళా మహత్యం అంతగా వివరించడం జరిగింది మనకి. అపరిమితం అని చెప్పొచ్చు. త్రివేణి సంగమ స్నానం చేయటం వల్ల ముక్తికి మార్గం సోపానం అవుతుంది. ధార్మిక చింతనకి ప్రకారం కర్మబంధాలు తొలగుతాయి అని కూడా మనకి దీని ద్వారా తెలుస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ ఈ పుణ్యస్థానానికి వెళ్ళేవాళ్ళు ఎవరైతే సరే ప్రయాగకి వెళ్ళేవాళ్ళు ఈ కుంభమేళాలో ప్రత్యేక రోజుల్లోనే ఎక్కడ ఏ పురాణంలో చెప్పబడలేదు. కాబట్టి ఈ అన్ని రోజులు కూడా పవిత్రమైన రోజులే. మనకి ఫిబ్రవరి 26 దాకా కూడా మనకి కుంభమేళా ఉంది ప్రయాగరాజ్‌లో. కాబట్టి అనవసరంగా అందరూ ఒకేసారి వెళ్ళిపోయి తొక్కిసలాటకు గురయ్యి ఇబ్బంది కలుగజేయకుండా ప్రభుత్వానికి కానీ, అక్కడ ఏర్పాటు చేసే వాళ్ళకి కానీ, ఆ వాతావరణం కానీ ఇబ్బంది కలిగించకుండా మనం అటువంటి పుణ్యాన్ని సంపాదించడానికి ఈ 26 తారీఖు లోపల ఎప్పుడైనా వెళ్ళవచ్చు. ప్రత్యేకంగా రోజుల్లోనే వెళ్ళిపోయి అందరూ ఒకే చోట కోట్ల మంది జమనే ప్రమాదాలకి తావివ్వకుండా వెళ్ళి అందరూ కూడా చక్కగా సామరస్యంగా, ప్రశాంతంగా అంతటి మహాపుణ్యకాలాన్ని మనం గూడా భాగస్వాములవుతూ, ఆ స్నానం చేసే సమయంలో గూడా పరిశుభ్రత పాటించడం, పరిసరాల యొక్క నదీ సంగమంలో గూడా పవిత్రతని కాపాడుతూ గూడా చేయగలిగితే గనక, అప్పుడు మనకి దాని యొక్క ఫలితం లభిస్తుంది గానీ, అక్కడే మనం వెళ్లి చేయకూడని పనులన్నీ చేయటం వల్ల గూడా ఎటువంటి ఫలితము ఉండదని గూడా తెలుస్తోంది. కాబట్టి ఇటువంటి పవిత్రమైన ఈ కుంభమేళా ప్రయాగరాజ్‌లో జరిగే సమయంలో ప్రతి ఒక్కరు జనమందరూ గూడా సురక్షితంగా వెళ్లి, మన పాప విమోచన తొలగించడానికి స్నానాది కార్యక్రమాలు చేసుకొని, ఫిబ్రవరి 26 తారీఖు లోపల ఎప్పుడైనా ప్రత్యేకంగా వెళ్ళండి. అలాగే అందరూ ఒకేసారి గుమిగూడకుండా ప్రమాదాలకు తావివ్వకుండా చక్కగా అందరిని పర్యావరణం రక్షిస్తూ మనకి చేతనైన వృద్ధుల్ని, పిల్లల్ని గూడా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తే గనక అందరికీ కూడా అటువంటి ఆధ్యాత్మిక ఏ ఉద్దేశంతో ఆ నదీ స్నానం చెప్పబడిందో దాని ఫలితం మనం పొందగలుగుతాం. అందరికి కూడా ఇది ఆచరిస్తారని ఆశిస్తూ, అందరికీ కూడా పరమేశ్వర అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్. ఇలాంటి ఆసక్తికర విషయాలు మీకు ఎప్పుడు తెలియాలంటే గనక వీరావాణి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఆసక్తికర విషయం మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శుభం.